ఈ జిల్లాలో సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆనాడు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కొరకు ఈ పినపాక నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళ పేరు మీద ఇసుక ర్యాంపులు నడిపిస్తున్నారు. భాగస్వామ్యం అవుతున్నారు తప్ప వాళ్ళ ఆర్థికంగా రాజకీయంగా ఇవాళ ఎక్కడ వేసినా కూడా అక్కడే ఉంది. కేవలం పట్టాలు కట్టే కూలీలుగా వాళ్ళు ఉంటా ఉన్నారు తప్ప ఇవాళ ఈ ఇసుకని వందల వేల లారీలు ఇవాళ అభివృద్ధి పేరుతోటి ఇవాళ ఇసుక నడుస్తూ ఉంది. ఇవాళ ప్రధానంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతం అటు దుబ్బగూడెం నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు మురుగంపాడు కానుంచి జానంపేట వరకు ఇవాళ ఇసుక ర్యాంపులు యథేచ్ఛగా విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి. ఈ ఇసుక ర్యాంపు ప్రభుత్వం కేవలం ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చినప్పటికీ అది కాకుండా ఇవాళ కోట్లాది రూపాయల సంపాదనే ధ్యేయంగా ఇవాళ ఇసుక ర్యాంపులు నడుస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచన చేయాలా. ఈ ఇసుక ర్యాంపుల వల్ల గ్రామాలలో నుంచి ఇష్టానుసారంగా రోడ్డు అస్తవ్యస్తంగా వేస్తూ ఈ ఇసుకని కొన్న వేల లారీలు ఇవాళ ప్రధాన రహదారి మీద నడుస్తూ ఉండడం వల్ల రోడ్లు పూర్తిగా దెబ్బతినిపోయాయి. ఇప్పటికే ఏటూరు నాగారం నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు కూడా ఇవాళ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రభుత్వం కేవలం ఇసుక ర్యాంపులు నడిపిస్తూ లక్షల కోట్ల రూపాయలు సంపాదించడమే కాకుండా ప్రధానంగా ఈ రహదారుల మీద కూడా ఆలోచన చేయాలా, రహదారులను శుభ్రం చేయాలా. అదేవిధంగా గిరిజనుల బతుకులు కూడా ఏం జరుగుతూ ఉంది ఏంటి అనేది చూడాలా. ఎంతవరకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఇసుక ర్యాంపులు క్యూబిక్ మీటర్కి ఎంత ఉంది, ఎక్కడ తీస్తూ ఉన్నారు అనేది కూడా ఆలోచన చేసి ప్రభుత్వం దీన్ని గమనంలో తీసుకొని భవిష్యత్తులో గిరిజనుల అభివృద్ధికి కూడా కృషి చేసే విధంగా చర్యలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం.